లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. ఓకే, లెట్స్ గో టు ప్రొవర్బ్స్ 28. సామెతలు 28:13. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సర్మన్ ఫర్ దిస్ ఇయర్. ఈ ఇయర్ స్టార్టింగ్లో జనవరి మాసంలో ఇది చాలా విలువైనది అంశం. లెట్స్ గో టు 28 వర్స్ నంబర్ 13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కొంచెం జాగ్రత్త చూడండి అందరూ. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వావ్, లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. He that covereth his sins shall not prosper. But whoso confesseth and forsake them shall have mercy. Wow. Today I want to talk about a true repentance. Amen. పశ్చాత్తాపం అనండి. అంటే ఏంది మనకు తెలుసా? రిపెంటెన్సా? నేనేమన్నా ఇంగ్లీష్ తెలుగు చెప్పానంటే లేదుగా. పశ్చాత్తాపం అంటే ఏంటి? ఐ వాంట్ ఎ ట్రూ మీనింగ్ ఆఫ్ ఎ రిపెంటెన్స్. రిపెంటెన్స్ ఏ రిలీజన్లో ఏ క్యాస్ట్లో ఉంటుంది ఈ పదం? కాల్డ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఏంటది? వినబడలేదు. ఒకవేళ వాట్ ఇఫ్ దిస్ రిపెంటెన్స్ ఇస్ నాట్ దేర్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో పశ్చాత్తాపము లేకపోతే ఎన్నెన్ని ఆశీర్వాదాలు, ఎన్నెన్ని ఏరియాల్లో మనం బ్లాక్ అయిపోతామో మనము చూసుకుందాం ఈరోజు. ఆమెన్, ఆమేన్. గట్టిగా చెప్పండి, రిపెంటెన్స్. గట్టిగా, రిపెంటెన్స్, పశ్చాత్తాపం. అటువంటి హృదయము దేవుడు ఈరోజు మనకు ఇచ్చును గాక. ఆమేన్. అటువంటి హృదయము దేవుడు మనకి ఇచ్చును గాక. ఇంకోటి చెప్తాను, జాగ్రత్త వినండి. ఎవరు పశ్చాత్తాపడతారు తెలుసా? ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వాళ్ళే పశ్చాత్తాపడతారు. ఆమేన్. I heard about a man of God. I was amazed by listening that. భయపడిపోయాను నేను. ఏంటి రాన్రే, ఒక దైవజనుడు 50,000 70,000 మంది సంఘము, వేల బ్రాంచులు కలిగిన సేవకుడు. ఆ సేవకుడు ప్రతి దినము ఉదయకాలం నుంచి రాత్రి వరకు వింటున్నారా? ద ట్రూ మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. ఆ దైవజనుడు ఈ రీతిగా ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు. ఎవ్రీడే పరిచయం ముగించుకొని సాయంకాలం రాత్రి పనుకోబోయేటప్పుడు ఇంకా పనుకుంటాడు. ఒక 10 minutes పనుకుంటాడు. దేవుణ్ణి ఒక మాట అడుగుతాడంట. దేవా 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 అంటాడు. ఎస్ మై సన్. ఓకే, ఏం లేదు ప్రభా, ఈరోజు మార్నింగ్ నుంచి ఇదిగో ఈ క్షణం వరకు నేనేమన్నా మిస్టేక్స్ చేస్తున్నా, నేనేమన్నా పాపాలు చేస్తున్నా నాకు చూపి అంటాడంట. ఎవరు? పాస్టర్, సేవకుడు. అసలు ఆయనకి ఎట్లా అడగ బుద్ధి అయింది? మనకు ఒక అతిశయం ఏంటి తెలుసా? బాప్టిజం పొందుకు తర్వాత నీతిమంతులు అయిపోయిన తర్వాత మనం తప్పులు మనం ఏం చేసినా కరెక్ట్ అంతే, అట్లా వెళ్ళిపోతూ ఉంటాం మనం. నేను ఆశ్చర్యపోయాను, ఏంది దేవుణ్ణి చూపిమంటున్నాడు. దేవా, మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా, పాపం చేసినా నాకు చూపించు, నేను సరి చేసుకుంటా. రేపు చేయకూడదు, నేను నా వల్ల నువ్వు గాయపడకూడదు. ఓకే, నీ వల్ల నేను బతుకుతున్నాను కాబట్టి నా వల్ల నువ్వు గాయపడకూడదు. రోజు నేను చేసే మిస్టేక్స్, నేను చేసే పాపము నాకు చూపించన్నాడంట. ఓ మై గాడ్. దేవుడు చూపిస్తాడే, పలానా ఏరియాలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయంటే రాత్రికి సరి చేసుకొని నన్ను క్షమించయ్యా, రేపటి నుంచి నేను ఇంకా చేయను, దీన్ని ఆపుతున్నాను చెప్పి రేపు ఫ్రెష్గా జీవించి వాటిని రిపీట్ చేయకుండా బతుకుతాడంట. ఆమేన్. అండ్ ఐ వాజ్ అమేజ్డ్. భయపడిపోయా, ఏంటి ఇంత పెద్ద దైవజనుడు, మిస్టేక్స్. We forgot this topic for many months or many years. పశ్చాత్తాపం అనే మాట మనం ఏం చేస్తున్నాం? మర్చిపోయాం మన జీవితంలో. మర్చిపోయారు లేదా? మర్చిపోయి ఉంటాం, పక్క మర్చిపోయాం. ఎందుకంటే మనకున్న బిజీ స్కెడ్యూల్, మనకున్న కష్టాలు, మనకున్న శ్రమలు, మనకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ పోరాటాల్లో ఈ పశ్చాత్తాపం అనే మాట ఏమయ్యాం? మనం మర్చిపోయాం. We forgot that we did some mistakes. బికాస్ దిస్ బాడీ ఈజ్ నాట్ అవర్స్. ఈ శరీరం మంది కాదు. ఈ శరీరం ఎవరిది? దేవుడిది. సో మనం రెంట్కుంటున్నాం. మనం ఆయన బాడీని పాడు చేయొచ్చా? వినపడలేదు.
హల్లెలూయా. సో ఆ దైవజనుడు ఏమంటున్నాడు ప్రతిరోజు, దేవా ఈరోజు నేను ఇంటికి వచ్చాను, బెడ్ మీద కూర్చొని అడుగుతున్నాను, నేను ఏమన్నా మిస్టేక్ చేస్తుంటే నాకు చూపించవా అన్నాడు. ఎవ్రీడే హీ ఆస్క్ అండ్ ఎవ్రీడే హీ ప్రేస్ దిస్ ప్రేయర్. ఆమేన్. The power of repentance, a true repentance will give you a different amount of blessings. Amen. నిజమైన పశ్చాత్తాపము మిమ్మల్ని అనేకమైన ఏరియాల్లో ఆశీర్వదింపబడే రీతిగా చేస్తుంది. ఆమేన్. ఏమో లాస్ట్ ఇయర్ భార్యను తిట్టేవేమో, లాస్ట్ ఇయర్ భర్తను తిట్టేవేమో, పిల్లల్ని తిట్టేవేమో, ఎవరినేమో రకరకాల వాళ్ళని తిట్టేమేమో, అది మనము క్షమాపణ కోరుకోలేదేమో, అవి మనల్ని వెంటాడుతున్నాయేమో. సో దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్. ఎవరు మనల్ని క్షమించలేదేమో, ఎక్కడ మనలో ఎక్కడో ఆగిపోయినాయి. చూడండి వాక్యం, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములు అంటే మిస్టేక్స్, పాపములు. ఎవరైతే దాచిపెడతారో బాగా గమనించండి, ఎవరైతే దాచిపెడతారో వాళ్ళు బ్లెస్ అవ్వలేరు. అతిక్రమములు. టక్కని ఏదన్నా వారంలో చిన్న మిస్టేక్ చేసి గమ్ముగా, మనకే పాస్టర్ గారికి తెలియదు, మనకు తెలియదు ఏం దీవారాత్రములు అంట, ఆ రాత్రులు మొత్తం యాగతానే ఉంటాం మనం, ఫ్రై చేస్తాను దయ్యం మనల్ని. వారం అంతా ఏదో ఎక్కడో జరుగుతుంది మిస్టేక్. శనివారం కల్లా దేవుడితో సమాధాన పడాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో ఈ రిపెంటెన్స్ హృదయం మనకు తగ్గిపోయింది కాబట్టి మనము కొంత అజాగ్రత్తగా ఉండిపోతున్నాం మన లైఫ్లో. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రిపెంటెన్స్ ఏం ఇవ్వగలదంట? ఆశీర్వాదం ఇవ్వగలదంట. ఏ రిపెంటెన్స్ కెన్ ఓపెన్ డోర్ ఫర్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఆమేన్. రిపెంట్ అనే పదానికి అర్థమైంది తెలుసా? రీపెంట్. అసలు దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాడు తెలుసా? పెంట్ హౌస్లో పెట్టాడు. పెంట్ హౌస్ తెలుసా మీకు? ఎక్కడ ఉంటుంది పెంట్ హౌస్? సెల్లర్లో ఉంటుందా? ఎక్కడ ఉంటుందండి పెంట్ హౌస్? వినపడలా? ఉన్నాయిగా అందరికి రేకులు చెప్పండి. మన పైన ఏదో ఉంటుంది, ట్యాంక్ ఉంటుంది కదా, మన నీళ్ళ ట్యాంక్ ఏదో ఉంటుంది కదా. ఇంటి పైన అందరిళ్ళకి లేని సౌకర్యం ఆ ఇంటికి ఉంటుంది. అపార్ట్మెంట్ అంతా కడతారు, కానీ ఒక పెంట్ హౌస్ కడతారు. ఏ ఇంటికి లేని వెంటిలేషన్ ఆ ఇంటికి ఉంటుంది, ఏ ఇంటికి లేని స్థలం ఆ ఇంటికి ఉంటుంది, ఏ ఇంటికి లేని ఆ గొప్ప గాలి ఆ ఇంటికి వస్తుంది. ఏ ఇంటికి? పెంట్ హౌస్. దేవుడు మనల్ని అందరిని ఎక్కడ పెట్టాడు తెలుసా? పెంట్ హౌస్లో పెట్టాడు. పెంట్ హౌస్లో కాదు, పెంట్ హౌస్. బిల్డింగ్లు అన్నిటిపైన ఒకే ఒక ఫ్లోర్, ఒక ఇల్లు ఉంటుంది. కింద ఒక ఫ్లోర్ అంతా కూడా మనకు ఒక 5-6 బెడ్రూమ్స్ హాల్ ఉంది అనుకోండి. పైన ఒక చిన్న ఒక సింగిల్ బెడ్రూమ్ అట్లా కడతా ఉంటారు. అదొక స్పెషల్ రూమ్. అదేం రూమ్? వినబట్లే? అదొక స్పెషల్ రూమ్. అది పెంట్ హౌస్ అనేది స్పెషల్గా ఉంటుంది ఆ రూము. ఆ రూము దేవుడు మనల్ని అక్కడ పెట్టాడు, పెంట్ హౌస్లో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? పవిత్రులుగా చేశాడు. మనల్ని ఏం చేశాడు? దేవుడు రాజైన యాజక సమూహంగా చేశాడు. దేవుడు మనల్ని ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి బిడ్డలుగా మనల్ని మార్చాడు. ఆమేన్. ఆమేన్. సో నౌ వేర్ ఆర్ యు? యు ఆర్ ఇన్ ద పెంట్ హౌస్. నౌ యు ఆర్ ఇన్ ద పెంట్ హౌస్. ప్రాబ్లం ఏంటంటే ఈ లోకంలో కలిసినా, అప్పుడప్పుడు మనకు ప్రార్థన తగ్గిపోయినా, అప్పుడప్పుడు మన జీవితంలో పడిపోయినా, అప్పుడప్పుడు మన జీవితంలో నుంచి మనము కొంచెం ట్రాక్ తప్పినా ఆ పెంట్ హౌస్ నుంచి కిందకు వస్తాం. సో కాల్డ్ సెల్లార్, కింద అడుగు భాగంలోకి వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చేస్తాం? సెల్లార్లో బాగుంటుంది గాలి, వెంటిలేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదిరిపోద్ది. వెంటిలేషన్ అంటే ఈ పక్క గాలి, ఆ పక్క గాలి, ఈస్ట్ ఫేసింగ్ మొత్తం ఇంట్లో ఉంటుంది. ఎండ సెల్లార్లో ఉంటుందా? మొత్తం ఎండ, సూర్యుడు నిద్రలేసి మన ఇంట్లోనే ఉంటాడు. సెల్లార్లో ఉంటుందా? దట్స్ ఎ కర్స్డ్ లైఫ్. అందుకే దేవుడు అంటున్నాడు రిపెంట్. ఏంటి? రిపెంట్ అంటే మళ్ళీ నువ్వు పడిపోయావా, పడిపోయిందని చూసుకోకు, లేచి మళ్ళీ పెంట్ హౌస్కి వచ్చాయి. ఆమెన్. ఆమెన్. కమ్ బ్యాక్ టు యువర్ పెంట్ హౌస్. ఆమెన్. దట్స్ కాల్డ్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. చేంజింగ్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. అంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి కింద పడిపోయావు, మళ్ళీ పైకి రా అంటున్నాడు దేవుడు. ఆమెన్.
దట్స్ కాల్డ్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్. ఎంత మనకు అర్థమైంది? ఎక్కడున్నాం మనం? పెంట్ హౌస్లో ఉన్నాం. ఎక్కడ పడిపోయాం? సెల్లార్కి పడిపోయాం. మళ్ళీ ఎక్కడికి రావాలి? ఆమేన్. గాడ్ ఈస్ కాలింగ్ యూ బ్యాక్. దట్స్ వై హీ ఈస్ టెల్లింగ్ యూ టు రిపెంట్. ఆమేన్. రిపెంట్ అనే పదం పెద్దగా బూతు పదంగా తీసుకోకండి. రిపెంటెన్స్ ఈజ్ వెరీ గుడ్ వర్డ్ అండ్ ఇట్స్ ఎ జాయ్ఫుల్ వర్డ్. ఎంతమంది ఈరోజు రిపెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు? వావ్, ఆమేన్. మీరు చాలా వాక్యాలు ఉంటారు రిపెంటెన్స్ గురించి. నువ్వు పశ్చాత్తాపడు, చచ్చిపోతావు, నువ్వు నరకమే, నీకు నువ్వు లేపేస్తాడు దేవుడు, నీ రిపెంట్ అవ్వ. నో, డోంట్ స్కేర్ పీపుల్. Father, I will come back to my home. Lord, I will come back to my position. Lord, I will come back to you, Lord. అని అర్థం. ఆమేన్. ఎంతమంది రిపెంట్ అవుతారు ఈరోజు? I will come back to my penthouse father. ఆమేన్. హల్లెలూయా. చిన్న పిల్లలు కూడా, పెద్ద పిల్లలు, ముసలోళ్ళు, వృద్ధులు, ఎవరైనా ఈరోజు ఈజీగా రిపెంట్ అవ్వగలరు. పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో, నువ్వు లేదంటే క్షమించేది లేదు, చచ్చిపోతావు నువ్వు అటు చెప్తే అందరు భయపడిపోయి అసలు దేవుడికి దూరం అయిపోతారు. దట్స్ నాట్ ద రైట్ గాస్పల్ అండ్ దట్స్ నాట్ ద వే టు ప్రీచ్. చాలామంది, ఒక ఆమె చెప్పింది నాకు, బ్రదర్ మేము ఈరోజు పలానా ఏరియాలో సువార్తకి వెళ్ళాము, మంచిగా కొట్టారు మమ్మల్ని అన్న. అవునా, కొట్టరే, ఎందుకు కొట్టారు మిమ్మల్ని అన్న? డౌట్ వచ్చి, ఏం చెప్పిన వాళ్ళకన్నా అంటే ఏం చెప్పిన వాళ్ళకన్నా? సువార్త చెప్పాను. అదే ఏం చెప్పావు చెప్పన్నా? యేసుప్రభు నమ్ముకోలేకపోతే నరకానికి పోతావని చెప్పానండి. అంటే యేసుప్రభు నమ్ముకోలేకపోతే నరకానికి పోతాను అని. రే రాళ్ళు తీసుకుంటారా, కర్ర తీసుకుంటారా అని అంటారు. వాళ్ళు లేరు, వాళ్ళ టెంపో లేదు, వాళ్ళ విశ్వాసం లేరు, చర్చోళ్ళు ఎటోళ్ళు పడారు. ఎవరి దగ్గర పోయి ప్రభువు నమ్ముకోలేదు నరకానికి పోతావు, ప్రభువు నమ్ముకోలేదు నరకానికి పో. ఇప్పుడు నువ్వు దగ్గరుండి పంపించేటట్టున్నావు ఎక్కడికి? దట్స్ నాట్ ద ట్రూ గాస్పుల్ అండ్ దట్స్ నాట్ ద గాస్పుల్. యాక్చువల్లీ దట్స్ నాట్ ద గాస్పుల్. అదిగా దేవుడు ఎవ్వరికి ఎప్పుడు కూడా బలవంత పెట్టలా నమ్ముకోమని. అండ్ జీసస్ నెవర్ ప్రీచ్డ్ దిస్ ప్రీచింగ్. లైఫ్లో ఎవరికి చెప్పకండి దయచేసి ప్లీజ్, మీకు దండం పెడతాను. లేదంటే మీ మీద కూడా కర్రలో ఇక్కడ తగిలిందంటే కడుతుంది పెట్టు. ఓవర్ యాక్టింగ్ చేయకండి. నేను చెప్పింది నేర్చుకోండి చాలు. బయటికి వెళ్ళి ప్రభువుని నమ్ముకోండి, ప్రభు రే లోపల గొడ్డలు తెచ్చాను తెర బయటికి మెడకి వేసి పడేదాన్ని వచ్చింది ఏదో సువార్త చెప్పడానికి. బోడు మొక్కది సువార్త ఏం సువార్త? నువ్వు చెప్పేది సువార్త కాదు, బ్యాడ్ వార్త. ఏం వార్త? ప్రభువుని నమ్ముకోలేదంటే నరకానికి వెళ్ళిపోతాం. నరకానికి ఇప్పుడు ఈ మధ్య ట్రోల్స్, షార్ట్స్, మనం ఎక్కడ మన నోటికి ఏదో సువార్తగా ఇవాంజలిజం స్పిరిట్ దిగిపోయింది నీ లోపల, అంత సీన్ లేదు. ముందు చర్చిలో చేశారు ఈ పనులు, బయట తర్వాత చూసుకుందాం. డోంట్ డూ ఓవర్ యాక్టింగ్ ప్రీచింగ్ అవుట్ సైడ్. ఎవరు దయచేసి ఇటువంటి సువార్త చేయబాకండి. ఐఎమ్ కమాండింగ్ యూ, డోంట్ డూ దిస్ కైండ్ ఆఫ్ గాస్పుల్స్ అండ్ దిస్ నాట్ ఎ గాస్పుల్. ఆమేన్. ఇది సువార్త. ప్రభువుని నమ్ముకోలేదంటే చచ్చిపోతావు నువ్వు. తీసుకో పట్టుకో కరపత్రిక. ఎవడింటాడు రా నీ వార్త, నువ్వు నీ వార్త. అరే మొత్తం లేపేయండి రా, కర్రలు తెచ్చేసి తరుముకొని తీత వాచిపోయినాయి. ఇంకోసారి పోతావా అన్న? ఏమో చూడాలి గారు, ప్రభు ప్రేరేపిస్తాను. నిన్ను ఇంక దెయ్యాలు ప్రేరేపణలే ఇవన్నీ, దేవుడు ప్రేరేపణలు కాదు. ఒక ఆమె దగ్గరికి వచ్చే సుప్రభు అంటాడు, ఏమ్మా వాటర్ ఇస్తావా అన్నాడు. నేనయ్యా నేను పర్లేదు ఈ తాగుతా, కొంచెం దాహం వేస్తుంది. మళ్ళీ ఈయననింది, ఓకే నేనే ఇస్తాలే అన్నాడు. ఆమెన్. ఆమె నీళ్ళు ఇచ్చాడు, ఆమె జీవితాన్ని బాగు చేశాడు, ఆమె గతాన్ని, ఆమె ప్రజెంట్ని చెప్పాడు. ఆమె భయపడిపోయింది. వావ్, యు ఆర్ ద ట్రూ ప్రాఫిట్ అనింది. అండ్ షీ బ్రాట్ ద విలేజ్. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. మనం సువార్త చెప్తే వాడు ఆ రోజే మారాలి. ఆమెన్. హల్లెలూయా. నీవు తప్ప వేరొక దేవుడు లేడురా అనాలి. ఆమెన్. హల్లెలూయా. దయచేసి చెప్పకండి ప్రభువుని నమ్ముకొని లేదని నరకానికి పోతారని మాత్రం ఎప్పుడు ఎవ్వరికి చెప్పకండి అమ్మా. అది కరెక్టే పదం, అది నిజమే. కానీ ఆ మాట ప్లీజ్, అది మాత్రం చెప్పకండి ప్లీజ్. లేనిపోయిన గొడవలు అయిపోతాయి. అసలే మంది చాలా డిప్లొమాటిక్ కంట్రీ మంది. ఓకే, అవర్ కంట్రీ ఈస్ లిటిల్ టఫ్. సో వీ నీడ్ టు ప్రీచ్ గాస్పెల్ ఇన్ ఎ రైట్ వే. ఆమెన్.
ఆమెన్. యా. సో ఇక్కడ చూడండి, we need to repent today. Amen. 2024 ఎక్కడో భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, ఎక్కడో ఏదో సమాధానం, ఎక్కడో బంధువుల మధ్యలో ఎక్కడో ఏదో మొత్తానికి గలిబిలి, డిస్టర్బెన్స్, భయంకరమైన వేదన, శోధన వచ్చేసింది. మనలో రిపెంటెన్స్ కలుగును గాక. దేవుడితో మనకు రిపెంటెన్స్ అవును గాక. రిపెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ బ్యాక్ టు యువర్ పెంట్ హౌస్. ఆమెన్. హల్లెలూయా. అంటే రీజాయిన్, రెస్టోర్, రీబిల్డ్, అవన్నీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఆమెన్. సో బైబిల్లో కొన్ని వ్యక్తులు, కొన్ని ఊర్లు, కొన్ని దేశాలు రిపెంట్ అయ్యాయి. ఆమేన్. పశ్చాత్తాపడ్డారు. ఒక దేశం ఎలా రిపెంట్ అయింది, ఒక వ్యక్తి ఎలా రిపెంట్ అయ్యారు, ఒక స్త్రీ ఎలా రిపెంట్ అయింది, వాళ్ళు రిపెంట్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చాయో మనం చూద్దాం ఈరోజు. లెట్స్ గో టు జోనా 3. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణానికి వెళ్ళిపోయాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు 40 days లో నినివే పట్టణమునకు నాశనమగునని, నినివే పట్టణస్థులందరికీ పట్టణానికి నాశనము కలగబోతుంది ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు, జాగ్రత్తగా వినండి, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి. వావ్. ఎవరు రిపెంట్ అవుతారు? ఇందాక చెప్పాను నేను, ఎవరు పశ్చాత్తాపడగలరు? ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడతారో వాళ్ళు పశ్చాత్తాపడగలరు. ఆమేన్. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ హోలీ స్పిరిట్ ఇన్ యూ, యూ కాంట్ రిపెంట్. అమ్మా సారీ చెప్పు, అమ్మా సారీ చెప్పు, అమ్మా సారీ చెప్పు. నేను ఎందుకు చెప్పాలన్నా? అమ్మా సారీ చెప్పు అమ్మాయికి. పెద్దలు చేసి చెప్పిద్దాం. సారీ చెప్పమ్మా అమ్మకి. నువ్వు చెప్పగలవు సారీ అమ్మా? ఇక్కడ చెప్తా, నువ్వు ఇంటికాడ చెప్పుకుంటారా? ఛాన్సే. అబ్బే బలి నాకు చెప్తారు స్టోరీలు. మీరు ఇక్కడ చెప్పకపోతే బెల్ట్ విరిగిపోద్ది కాబట్టి చెప్పేస్తున్నారు సారీ. నేను అది ఇంట్లో చెప్తారు సారీ. అడుక్కోకూడదు సారీ చెప్పమని, మనం చెప్పేయాల, హృదయంలో బయటకు వచ్చేయాల. చూడండి, ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో, నువ్వు వెంటనే పశ్చాత్తాపడడానికి ఇష్టపడతావా? ఆమేన్. ఒక అమ్మాయిని అడుగుతున్నా నేను, అమ్మా సారీ చెప్పు. వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలన్నా సారీ? భలేవాడు నువ్వు. నీలో మినిమం 1000 దయ్యాలు ఉంటాయి. మినిమం ఎన్ని? మినిమం 1000. ఇంకా కౌంట్ చేయకపోతే 10,000. సో మనం ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నాం, లేదా ఒకవేళ ఒక వ్యక్తిని మనం క్షమించలేకపోతే దేవుడు మనల్ని ఎలా క్షమిస్తాడు? అందుకని చూడండి, చదవండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు కూడా తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ చేయపుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, ఏంటి? దేవుడికి నచ్చని పనులని విడిచి
తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. ఓకే, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొని జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. ఆమెన్, ఆమెన్. ప్రార్థనతో కూడిన పశ్చాత్తాపం అనండి గట్టిగా. ప్రార్థనతో కూడిన పశ్చాత్తాపం లేదా పశ్చాత్తాప ప్రార్థన. ఏ ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. చెప్పండి, ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. ఏమి రాబోతుంది ఈ ఊరికి? ఉగ్రత. ఏమి రాబోతుంది ఈ ఊరికి? నాశనం. ఏమి రాబోతుంది ఆ ఊరికి? తెగుళ్ళు. ఏమి రాబోతుంది ఆ ఊరికి? భయంకరమైనటువంటి ఆ ఉపద్రవము రాబోతుంది. వాళ్ళు ఏం చేశారు అంటే, నీ కుటుంబానికి ఏమి రాబోతుందో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? నీ కుటుంబం ఏ కండిషన్లో ఉందో తెలుసుకోగలుగుతున్నావా? మై డియర్ హౌస్ హోల్డ్ పర్సన్ అండ్ హౌస్ హోల్డ్ ఉమెన్, నా కుమార్తె, నా కుమారుడా, నీ కుటుంబం ఏ కండిషన్లో ఉంది, నీ ఫ్యామిలీ ఏ కండిషన్లో ఉందో ఒక్కసారి నువ్వు 2 నిమిషాలు కళ్ళు మూసుకో. క్లోజ్ యువర్ ఐస్. యూ విల్ కమ్ టు నో ఇన్ విచ్ కండిషన్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్. Are your family is blessed? Are your family is growing? Are your family is broken? నీ కుటుంబం విరిగిపోయిందా? చల్లా చెదురైపోయిందా? ఏడుస్తున్నావా? గాయాలతో ఉన్నావా? రోగంతో ఉన్నావా? బలహీనతలతో ఉన్నావా? అప్పులతో ఉన్నావా? కాడులతో ఉన్నావా? ఎటువంటి రీతిగా ఉంది నీ కండిషన్ అసలు? యాక్చువల్లీ హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ కండిషన్ టుడే? ఊరికే భార్యాభర్తలు గొడవలు పడుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? శోధింపబడుతున్నారా? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ కండిషన్ టుడే? నీ గురించి నువ్వు ఆలోచించు 2 నిమిషాలు. ఎలా ఉంది ప్రభా నా ఫ్యామిలీ కండిషను? ప్రభా నా ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉందయ్యా? బాగానే ఉందా? రేపేమైనా ఉపద్రవం రాబోతుందా? నా బిడ్డలు నీకు విరుద్ధంగా ఏమైనా పాపం చేశారా? నా బిడ్డలు, నా భార్య, నా భర్త నీకు విరుద్ధంగా ఏమైనా తప్పులు చేశారా? ఏమన్నా వాళ్ళు కొత్త శ్రమలు కొని తెచ్చుకున్నారా? లేదంటే రేపేమన్నా ఉపద్రవం రాబోతుందా? కొంచెం మాకు తెలియపరచు ప్రభా అని మనం అడగాలి. When you ask this kind of prayers, this prayer indicates the prayer of repentance. చెప్పండి, యేసు నామములో మేము పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము పశ్చాత్తాపడడానికి సిద్ధంగా ఉన్నాం. యేసు నామములో మా రహస్య పాపములు, మా తప్పిదములు మాకు తెలియపరచండి. ఆమేన్, ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తాను నేను, ప్రభు నాకు చెప్పిన మాట. లిసన్ టు మీ వెరీ కేర్. పిల్లలు జాగ్రత్త వినండి. వెన్ యూ ట్రై టు కవర్ యువర్ సిన్స్, నీ పాపాలను కవర్ చేయడానికి ట్రై చేసావా? నీ తప్పులను, నీ మిస్టేక్స్ని కవర్ చేయడానికి ట్రై చేసావా? రిమెంబర్, దేవుడు అసలు ఇన్వాల్వ్ అవ్వడు. నాన్న తిన్నావా అంటే నేను తినలేదన్నా. అమ్మ చూసా, నేను చూడలేదా. అమ్మ నువ్వు తీసావా, నేను తీయలేదన్నా. అమ్మ చెప్పా, నువ్వు యూఆర్ ట్రైంగ్ టు కవర్ యువర్ సిన్స్. నీ పాపాలను నువ్వు దాచిపెట్టుకోవాలని చూస్తే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. నిన్ను నేరుగా అపవాదికి అప్పచెప్పేస్తాడు. ఎట్లా? ఐఎమ్ గివింగ్ యూ a glimpse, I'm giving you instructions, I'm giving you a kind of మిమ్మల్ని బలపరిచే మాట చెప్తున్నాను. దేవుడు నాకు చెప్పిన మాట చెప్తున్నాను. మీ పాపాలని మీరు కప్పిపుచ్చుకోవడానికి, గంప కింద పెట్టడానికి ట్రై చేశారంటే మాత్రం దేవుడు దాన్ని టాలరేట్ చేయలేడు. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వెన్ యూ కమ్ టు ద లార్డ్, ఫాదర్ ఐ యామ్ ఎ సిన్నర్, ఫాదర్ ఐ యామ్ ఎ వికెడ్ పర్సన్, ఫాదర్ నేను విరిగాను, నేను పగిలిపోయాను, నేను మోసం చేశాను, నేను ద్రోహం చేశాను, నేను తప్పు చేశాను అన్ను ఒప్పుకుంటే, ఎట్లా ఒప్పుకుంటే He will cover your sins. Amen. మేబీ మీకు ఇంకా అర్థం కాలేదు. ఆయన మీ పాపాలని కవర్ చేస్తాడు. హల్లెలూయా. మీరు కవర్ చేస్తారా? ఆయన కవర్ చేయాలా? ఆయన కవర్ చేయాలి కదా. ఆయన కవర్ చేస్తే అసలు తిరిగి ఉండదు. హీ విల్ కవర్ యువర్ సిన్స్. ఆయన నీ పాపాలు దాచిపెట్టేస్తాడు, ఎవ్వడికి కనిపించకుండా. ఆమేన్. The thing is,
యూ నీడ్ టు రిపెంట్. చర్చ్లో చెప్పుకోకపోవచ్చు, కానీ నీ రహస్య గదిలో చెప్పచ్చు. ఇన్ యువర్ ప్రైవేట్ రూమ్, ఇన్ యువర్ సీక్రెట్ రూమ్, ఫాదర్, ఐ హ్యావ్ కమిటెడ్ సిన్ అగెయిన్స్ట్ యూ. ఐ ఆమ్ వెరీ సారీ. ఫర్గివ్ మీ ఫాదర్. విరిగి నలిగిన మనసుతో నేను నీ ముందు ఉంటున్నానయ్యా. ఐ ఆమ్ సారీ ఫాదర్ అన్ను చెప్తే పగిలి మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టు. ఇఫ్ యూ ట్రై టు కవర్ యువర్ సిన్స్, ఇఫ్ యూ ట్రై టు కవర్ యువర్ సిన్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నీ పాపాలను కవర్ చేయడానికి ట్రై చేసావా, గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అపవాది కప్పు చెప్తాడు. రా ఒకసారి ఇక్కడ దెబ్బేస్తాం. అమ్మ ఈ పాపం చేసింది, అమ్మ ఈ పాపం చేసింది, దెయ్యం ఏం చేస్తుంది? నిన్ను బట్ట బయలు చేసేస్తుంది. ఇఫ్ యూ ట్రై టు కవర్ యువర్ సిన్స్, అమ్మ ఈ పాపం చేసింది, ఈమె దొంగతనం చేసింది, ఈ డబ్బులు ఎత్తేసింది, అమ్మ 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 చూడు ఈ అమ్మాయి 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 మొత్తం ఊరని తెలిసిపోద్ది మొత్తం. ఎందుకు? ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తన పాపాలను కప్పిపుచ్చుకోవాలనుకుంటుంది. ఇఫ్ యూ ట్రై టు కవర్ యువర్ సిన్స్, యు ఆర్ అ వెరీ బిగ్ ఫెయిల్యూర్. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేర్ ఈస్ అ గుడ్ న్యూస్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొత్తం టెర్రరు షేక్లే ఉండవు, ఇక్కడంతా గుడ్ న్యూస్లే ఉంటాయి. ఆమేన్. ఇఫ్ యూ ట్రై టు సరెండర్ అండ్ సబ్మిట్, అందుకని వాక్యం మీద ఏం చెప్తుంది? తన అతిక్రమములను చెప్పండి, అతిక్రమములనండి, పాపము, తప్పులు, మిస్టేక్స్, ఇవన్నీ దాచిపెట్టకరా నా దగ్గర అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పాలు తాగడం కిచెన్ నేను చూశానమ్మా, బయటకు వచ్చి ముద్దుకొని నేను తాగలేదన్నా ఎట్లుంటుంది చెప్పు చెప్పు, ఎట్లుంటుంది చెప్పు. నువ్వు బీరువాలో మెల్లగా తీసి బ్యాగ్ చుడిదారలో పెట్టేసావు, నువ్వు నేను చూసేసా కెమెరాలో, ఎట్లుంటుంది? నాకు డబ్బులు ఉండా, ఏమో అన్నా మనకు అదేంటి ఐడియా లేదు, నేను ఇప్పుడే వచ్చాను అంటే ఎట్లుంటుంది? అంటే నిన్ను చూసేవాడికి నువ్వు అబద్ధాలు చెప్పగలవా? నిన్ను రోజు బైనెక్లెస్ పెట్టి 365 degrees కెమెరా పెట్టి నిన్ను చూస్తున్న దేవుడికి నువ్వు మోసం చేయగలవా? చేయలేవు. అన్నా సారీ అన్నా, అక్కడ 10 రూపాయలు పెట్టి తీసుకొని అప్పలు కొనుక్కున్నా అంటే, ఇదిగో పట్టుకో 100 రూపాయలు కొనుక్కుపో, పో కొనుక్కుపో అంటాడు దేవుడు. కొడతాడా? నో. ప్రభు అంటున్నాడు, తన అతిక్రమములను దాచిపెట్టక ఒప్పుకున్నవాడు. ఆమేన్. ఇప్పుడు ఈమె దేవుని మందిరములో ప్రభు దగ్గర ఒప్పుకుంది, అన్ని పాపాలు ఒప్పేసుకుంది. అయ్యా నీవన్నీ చేసేసాను ప్రభా, దయతో నన్ను క్షమించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చెప్పండి అంటాడు, హీ విల్ కవర్ యువర్ సిన్స్. ఆమేన్. ఆయన మీ పాపాలను ఏం చేస్తాడు? చెప్పాలి. యా, యూ నీడ్ టు నో ది సీక్రెట్. అందరు ఈ భూమి మీద పాపం చేసిన వాళ్ళే, కానీ ఎవడైతే ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాడో దేవుడిని వాడిని దాచిపెట్టేస్తాడు. ఎట్లొచ్చాయి ఆయనకరా, నేను చూసుకుంటాను, ఎవరేమన్నా ఎవడు రావడు పాపి, చల్ నడవ బా, గెట్ అవుట్ అంటాడు యేసయ్య. యు కాంట్ కాల్ మై డాటర్ నో మోర్ ఎ సిన్నర్. నా కూతురు నీకు నువ్వు పాపి అని పిలవకూడదు, పిలిస్తే చీరేస్తానంటాడు దేవుడు. బికాస్ ఆమె పాపాలని నా ముందు ఒప్పేసుకుంది, అండ్ షీ ఈజ్ నో మోర్ ఎ సిన్నర్. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ పాపాలన్నీ ఎక్కడ కవర్ అయిపోయినాయి? యేసయ్య దగ్గర కవర్ అయిపోయాయి, సిలువలో కవర్ అయిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. అండ్ యు ఆర్ నోయింగ్ సంథింగ్ గ్రేట్ టుడే, ద పవర్ ఆఫ్ రిపెంటెన్స్. ఆమేన్, ఆమేన్. చూడు, ఆమె నడుస్తూనే ఉంది, కానీ దేవుడు ఆమె ముందు నడుస్తున్నాడు. ఆమేన్. నీ పాపాలని దేవుడు కవర్ చేసాడు. ఆమేన్. He covered your sins. Amen. Hallelujah. He covered your sins. Amen. ఆయన మీ పాపాలను ఏం చేశాడు? కప్పేశాడు, తన రెక్కలతో కప్పేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరు మన పాపాలన్నీ బట్టబయలు చేస్తారు సార్? దెయ్యం, అపవాదిగాడు. చూడండి, మా నిన్న ఈ అమ్మాయి చర్చికి వచ్చేసి కేబుల్ తీసుకెళ్ళిపోయింది, దొంగతనం చేసింది అని దెయ్యం బట్టబయలు చేస్తుంది, భయపెడుతుంది, నిన్ను రెడ్ హ్యాండెడ్గా దొరికిచ్చేస్తుంది అపవాది. అందుకే పాపం చేసిన వాడు ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? దొరుకుతాడు, వాడు దొరికిస్తాడు. వాడు దొరక్క ముందే నువ్వు దేవుడికి దొరకాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడు? నువ్వు నా వెనకాల ఉండు, నేను చూసుకుంటా. ద మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ ఇన్ దిస్ వరల్డ్, ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు ఎంతమంది రిపెంట్ అవుతారు, పశ్చాత్తాపడతారు? కూర్చో. అందరు అవుతారా? వావ్, యూనిట్ టు రిపెంట్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి రావాలి. ఆమేన్. ఏ స్థాయిలో ఉన్నారో, ఇప్పుడు ఏ స్థాయిలో పడిపోయారో అక్కడ ఉండకుండా మళ్ళీ ఉన్నతమైన స్థాయిలోకి మనం రావాలి. ఆమేన్. దేవుడు చేయును గాక. చూడండి, నీ దేశానికి, నీ ఊరికి, నీ పట్టణానికి ఉపద్రవం వస్తుంది, కరువు వస్తుంది అన్నప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నారు, దేవా మమ్మల్ని క్షమించండి అని. ఫాదర్ ఫర్గివ్ మీ. ఆమేన్. తండ్రి, పరలోకమందున్న తండ్రి మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు ఇంట్లో అందరూ ఒకటే ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన? నో, ఒకటే ప్రేయర్. ఇంట్లో అందరూ ఒకటే ప్రేయర్. ఏం ప్రేయరు? రిపెంటెన్స్, ద ప్రేయర్ ఆఫ్ రిపెంటెన్స్. చూద్దాం ఏం జరిగిందో. 9. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. వావ్. నెక్స్ట్. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై. ఎవరు? దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఎట్లా? చంపేద్దాం, లేపేద్దాం అనుకున్న దేవుడు మనసు మార్చుకున్నాడు. ఆమెన్. ఈరోజు నీ ప్రేయర్ వల్ల దేవుడు మనసు మార్చుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు అసలు ఏమి కదలట్లేదా? నువ్వు ఈ రిపెంటెన్స్ ప్రేయర్ చేయి. ఫాదర్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించయ్యా, నా అతిక్రమములను నేను దాచిపెట్టక నీ ముందు ఒప్పుకుంటున్నానయ్యా, ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రతి ఒక్కరిని, ఎంతో మందిని గాయపరిచానేమో, ఎంతో మందిని ఇబ్బంది పెట్టానేమో, నీతిమంతులను శోధించానేమో. ఐఎమ్ వెరీ సారీ ఫాదర్. అండ్ వెన్ యూ రిపెంట్ టుడే, ద లార్డ్ విల్ చేంజ్ హిస్ డైరెక్షన్. హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచుతాడు, నీ మీద చూపు ఉంచుతాడు, నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. నంబర్ 1, ఎ ట్రూ రిపెంటెన్స్ విల్ గివ్ యూ ఎ ట్రూ సాల్వేషన్. ఒక నిజమైన రిపెంటెన్స్, పశ్చాత్తాపము నీకేమిస్తుంది? నిజమైన రక్షణ. నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ దేశం రక్షించబడుతుంది, నీ పట్టణం రక్షించబడుతుంది. ఎ ట్రూ రిపెంటెన్స్. ఫాదర్ ఫర్గివ్ అవర్ నేషన్. నా దేశాన్ని క్షమించయ్యా, నా రాష్ట్రాన్ని క్షమించు ప్రభువా అన్నప్పుడు నీ దేశము, నీ రాష్ట్రము చల్లగా ఉంటుంది. ఆమేన్. And number 2, a true repentance will give you a true healing. A true healing. నిజమైన పశ్చాత్తాపము నీకేం కలుగు చేస్తుంది? నిజమైన స్వస్థత. ఒక ఆమె అట్లే వచ్చింది, అయ్యా నా కూతురు బాగలేదు అని. జస్ట్ అట్లా, ఎప్పుడు ఆమె ప్రభువుని చూడలేదు, ఈ ప్రభు కూడా ఆమెను చూడలేదు. ఆమె జస్ట్ అట్లా వచ్చేసి నా కూతురు ముట్టని, నేను ముట్టను. సాయంకాలం దాకా అక్కడే ఉంది ఆమె. ప్లీజ్, షీ బెగ్డ్, షీ రిక్వెస్టెడ్, షీ రిపెంటెడ్. నేను ఇప్పుడు దాకా చాలామందిని కలిశాను, చాలా మందిలో నేను ఫెయిల్ అయిపోయాను, వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయిపోయారు, బట్ నీ దగ్గరికి వచ్చాను అయ్యా, నువ్వే నా ఆధారం అనింది. దట్స్ అ ట్రూ రిపెంటెన్స్. అండ్ ఫైనల్లీ God saw her repentance prayer. తన పశ్చాత్తాప ప్రార్థన చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? గో 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 ఎల్లు, నీ కూతురు బాగుపడింది పో అన్నాడు. Amen. And number 2, a true repentance will give you a true healing. నీకు ఏ రోగమైనా, ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా, టీబీ, ఏదైనా, బీపీ, షుగర్, ఏ వ్యాధులున్నా, ఫాదర్ ఫర్గివ్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ లార్డ్ అన్నావా, రోగం సెకండ్లో వెళ్ళిపోద్ది. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ రిపెంటెన్స్ ఇన్ యువర్ హార్ట్, దెర్ ఈస్ నో హీలింగ్ ఫర్ యూ మ్యాన్. నీలో స్వస్థత డిలే అయిపోతుంది. నీలో స్వస్థత ఉండాలంటే యూ నీడ్ టు రిపెంట్. దట్ మీన్స్ పశ్చాత్తాపం అంటే ఏం తెలిసి? రీజాయినింగ్, రీపేయింగ్, రీబిల్డింగ్ యువర్ క్యారెక్టర్ టువర్డ్స్ గాడ్. ఆమెన్. ఫోకసింగ్ ఆన్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. Yeah, let us repent to have a true healing in our hearts, a true healing in our bodies. క్రైస్తవుల్లో జబ్బులు ఉండకూడదు, దరిద్రం అది. Let us pray a repentance prayer and let us receive the spirit of healing and the gift of healing.
స్వస్థత కావాలా? యా, సమ్టైమ్స్ కొన్ని పాపాల ద్వారా రోగాలు వస్తాయి. కొన్నిసార్లు మనం మిస్టేక్స్ ద్వారా కొన్ని రోగాలు వస్తాయి. కొన్నిసార్లు దేవుని మహిమార్థమై కొన్ని రోగాలు వస్తాయి. దేవా, నేను ఏమైనా ఎక్కడన్నా మిస్టేక్ చేస్తానేమో ఫాదర్, ప్లీజ్. చేశానయ్యా, ప్లీజ్, నా వల్ల కాదు, నువ్వే నన్ను కాపాడాలి. ఆమెన్, ఆమెన్. చేసి ఉంటానేమో, చూసుంటానేమో, పెట్టుంటానేమో, భలే చెప్తారు. దేవుడికే ప్రశ్నలు వేస్తారు మీరు. బ్రదర్, నేనేమన్నా మిస్టేక్ చేసి ఉంటానంటావా? చెప్పు అంటారు. నీకే తెలుసు కదమ్మా నీ పాపాలు, నన్ను అడుగుతుంది. You know your mistakes than me. Yeah, let us have a true healing. Amen. Amen. But before that we need to have a true repentance. Hallelujah. ఎంతమంది రోజు రోగాలతో ఉండాలనుకుంటున్నారు? మేలుకొని ఉన్నారు అందరు. ఆమెన్. ఎంతమంది రోజు ఆరోగ్యంతో ఉండాలనుకుంటున్నారు? Yes, we need to have a true healing, true repentance. Amen. మనలో ఏముండాలి? ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం ఉండాలి. యువర్ రిపెంటెన్స్ అట్రాక్ట్స్ హీలింగ్. ఆమేన్. అండ్ నంబర్ 3, ఎ ట్రూ రిపెంటెన్స్ విల్ గివ్ యూ బ్లెస్సింగ్. నిజమైన పశ్చాత్తాపము ఏమిస్తుందంట? ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. చూద్దాం, వాట్ ఈస్ దట్ బ్లెస్సింగ్? సామెతలు 28:13. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆగండి, ఇంగ్లీష్ చూస్తున్నాం ఒకసారి. లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. He that covereth his sins shall not prosper. అది ఎవరైతే పాపాల్ని కవర్ చేసుకుంటారో వాళ్ళు బ్లెస్ అవ్వరంట. హల్లెలూయా. సో ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్, ఒక వ్యక్తి దీవించబడాలంటే అతిక్రమములను, పాపములు, మిస్టేక్స్ అట్లా వదిలిపెట్టేయాలి వాటిని. అండ్ వాట్ ఈస్ దట్ మిస్టేక్స్? అండ్ వాట్ ఈస్ దట్? లెట్ మీ టెల్ యూ. అంత తలపైకి ఎత్తున ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ వాక్యం కొంచెం ట్విస్ట్గా ఉంది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకున్నాడు విడిచిపెట్టును. ఓకే, మళ్ళీ చదవమా ఇంగ్లీష్లో. He that covereth his sins shall not prosper. ఆగండి. ప్రాస్పరిటీ, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఎలా వస్తుంది? ఐశ్వర్యం ఎలా వస్తుంది? ఆశీర్వాదం క్రైస్తవుల జీవితం, దేవుని బిడ్డల జీవితంలో కంటే మనం ఎప్పుడైతే ఒక పాపము చేయకుండా ఉంటామో అప్పుడే ఆశీర్వాదం మనలో ఉంటుంది. ఏంటా పాపం? ఏంటా అతిక్రమం తెలుసా? లెట్ మీ టెల్ యూ అసలు ఏంటది? ఎందుకు దేవుని బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదం ఉండట్లేదంటే ఒక చిన్న పాపం చేస్తున్నాం మనం. వాట్ ఈస్ దట్ సిన్? ఇగ్నోరెన్స్. ఆ పాపం పేరేం పేరు? ఇగ్నోరెన్స్. తెలుగులో కొంచెం పచ్చిగా ఉంటుంది, ఏమనుకోకండి. చెప్పమంటారా? చెప్పేదా? నిర్లక్ష్యం. నువ్వేదో సిగరెట్, మందు, వ్యభిచారం ఏమో అనుకున్నావు కదా నువ్వు. కాదు. Why we are lacking prosperity? Why we are lacking blessing? Because of ignorance. You are ignoring money. నీవు దేన్నైతే ఇగ్నోర్ చేస్తావో అది నీ దగ్గర ఉండదు. When you ignore the word, వాక్యం నీలో ఉండదు. When you ignore healing, ఆ హీలింగ్ నీలో ఉండదు. When you ignore money, ఆ డబ్బు నీ దగ్గర ఉండదు. దీని పేరు ఏం పేరు తెలుసా? నేను పెట్టింది ఆర్థిక సంబంధమైన పాపం, ఫైనాన్షియల్ సిన్. అంటే ఏం చేస్తే ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి? అండ్ వాట్ కైండ్ ఆఫ్ సిన్ వీఆర్ డూయింగ్? ఏం తాగుబోతుల దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయా లేవా? మందు తాగేతోళ్ళ దగ్గర డబ్బులు లేవా? వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వినబడలా? ఉన్నాయి. సిగరెట్ తాగేటో డబ్బులు లేవా? మన దగ్గర కంటే వాటి దగ్గర ఎక్కువ ఉంటాయి. నువ్వు అనుకుంటున్న పాపాలు చేసేవాడి దగ్గర డబ్బులు లేవా? చెప్పాలి. చాలా ఎక్కువ ఉన్నాయి. మనకంటే చెప్పాను కదా, మనకంటే ఎక్కువ ఉన్నాయి. బట్ వాట్ ఈస్ ద మేజర్ సిన్? అసలు మేజర్ పాపం ఏంటి తెలుసా? ఇగ్నోరింగ్ ద మనీ. పోతాయిలే. నో. యు ఆర్ ఇగ్నోరింగ్ ద ప్రాస్పరిటీ. యు ఆర్ ఇగ్నోరింగ్ ద ఫైనాన్సెస్. యు ఆర్ ఇగ్నోరింగ్ ద మనీ. మనలో నిర్లక్ష్యము కొంచెం 1% పెరిగింది. జాగ్రత్త. చేతులు చూసుకోండి అందరు. Am I seeing money every day? ఒకవేళ చూడలేదా
దించే అర్జెంటుకి చెయ్యి. ఇఫ్ యు నాట్ సీయింగ్ మనీ ఎవ్రీ డే, దించే అర్జెంటుకి చెయ్యి. నువ్వు దించే అర్జెంటుకి చెయ్యి. ఎక్కడో మనలో నిర్లక్ష్యం, ద స్పిరిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈస్ దేర్. ఆ దెయ్యం నెత్తిన కూసుంది. అందుకనే మన చేతుల్లో ఏం చూడట్లేదు. మనం చెప్పాలి, డబ్బు. వీఆర్ నాట్ సీయింగ్ మనీ ఇన్ అవర్ హ్యాండ్స్. యు ఆర్ నెగ్లెక్టింగ్ మనీ. పోనీ ఎంతమంది చూడాలనుకుంటున్నారు, పెట్టుకోండి. కనీసం సగం మంది 90% ఇచ్చేసి చేతులు నాకు తెలుసు. ఏం చెప్తావు, ఏమని చేయాలి మీకు ప్రార్థనలు చెప్పండి. నువ్వు ఎక్కడికి వచ్చేసావు? పెంట్ హౌస్ నుంచి సెల్లార్కి వచ్చేసావు. పెంట్ హౌస్ నుంచి సెల్లార్కి వచ్చి ఒక అడుగు తినేవాడి దగ్గర ప్లాట్ఫామ్ దగ్గర చిలకలు పెట్టుకునేటోడు చూసి చెప్పు ప్లీజ్. నీ స్టాండర్డ్ ఆడగ పడిపోయింది. వాడు పడేసాడు, నువ్వు పడిపోయావు. బీ కేర్ఫుల్. చేతులు, కాళ్ళు, తలకాయ, ముక్కు ఎవరికి ఇక్కడిని చూసి చెప్పమని. వాడు చూసి లేని ముందు మొత్తం చెప్పేస్తాడు. కొంచెం దోషం ఉంది, 3000 అవుతుంది. కొంచెం ఏమ్మా చూసుకుంటున్నావా? ఏముంది చేతులు? అదే ఏమన్నా చూసుకుంటు, దండరేఖ ఏదైనా ఉందేమో చూసుకుంటున్నావా? దండరేఖ నాకైతే ఉంది, మీకుందా? లేదా? నాకుంటే మీకున్నట్టే. ఆమె నాకుంటే వాళ్ళ టర్మినాలజీ మాట్లాడదాం. యా, యూ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్ మనీ. ద గ్రేటెస్ట్ సిన్ దట్ క్రిస్టియన్స్ ఆర్ డూయింగ్, ఇగ్నోరింగ్ మనీ. దట్ ఈస్ కాల్డ్ సిన్. ఏంటది? పాపం. తన అతిక్రమములు విడిచిపెట్టక దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అసలు వాడు ప్రాస్పర్ అవ్వడు. దేన్ని మనం దాచిపెడుతున్నామంటే, ఉద్యోగం ఉందా అంటే అంటే నవ్వుకి అర్థమైపోయింది. లేదని ఓకే వెళ్ళిపో. ఏమంటుందంటే నవ్వేసి అర్థమైంది లేదని పోతున్నా నెక్స్ట్. ఏదో ఒకటి మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు. యు నాట్ సీయింగ్ మనీ ఎవ్రీ డే. మే ద లార్డ్ బ్లెస్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ టుడే. ఆమేన్. షో యువర్ హ్యాండ్స్. చేతులు చూసుకోండి. ఈ ఆర్థిక సంబంధమైన పాపాలు ఈరోజు ఆపేద్దాం. ఆమేన్, ఆమేన్. ఆర్థిక సంబంధమైన పాపాలు మనం యేసు నామములో ఆపేయును గాక. ఆమేన్. నిర్లక్ష్యం బయటికి వెళ్ళిపోవును గాక. ఇగ్నోరెన్స్ బయటికి వెళ్ళిపోవును గాక. అజాగ్రత్త బయటికి వెళ్ళిపోవును గాక. బద్ధకం బయటికి వెళ్ళిపోవును గాక. లేజినెస్ బయటికి వెళ్ళిపోవును గాక. ఇంకేమున్నాయి దయ్యాల పేరు చెప్పండి. యు ఆర్ హ్యావింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నిర్లక్ష్యం అనే పాపము. ఆ పాపం పేరు ఏం పేరు? కొత్తగా అంటున్నారు కదా ఈరోజు మీరు. దాన్ని నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు వర్ధిల్లవు. ఈ మాట వాక్యం అయిపోతే సాయంకాలం డ్యూటీకి వేస్తారు. రేపు పాస్టర్ గారు మీరు ముందు చర్చిగా ముగించండి, నేను వెళ్ళిపోతాను అర్జెంట్గా అంటారు. ఆమేన్. దిస్ సర్మన్ విల్ చేంజ్ యూ. ఆమేన్. ఎ ట్రూ రిపెంటెన్స్ విల్ గివ్ యు ఎ ట్రూ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఎంతమంది రిపెంట్ అయ్యారు? మామూలుగా చేయలే పాపాలు మీరు 24లో. పిచ్చి ఎక్కిచ్చారు పాపాలు. తెలుసా? తెలీదా? మామూలుగా చేయలే పాపం, వేరే లెవెల్లో చేశారు పాపాలు 24లో. ఈరోజు ఆగిపోయినాయి. ఆమేన్. ప్రభు ఆనకట్టేశాడు మీ పాపాలకు. హల్లెలూయా. స్త్రీలు పాపాలు చేశారు, పురుషులు పాపాలు చేశారు, పిల్లల పాపాలు చేశారు, అందరూ పాపాలు చేశారు. ఒకనొక టైంలో షాక్ అయిపోయాను. ఏంద్ర నాయన చర్చి మొత్తం అన్ఎంప్లాయ్మెంటే, ఇది ఎక్కడ దరిద్రం నాయన అనుకున్నా నేను. ఎక్కడ చూసా వాట్ ఈస్ దిస్ ఫాదర్ అనిపించింది. మీకేమో నాకు ప్రసవ వేదన రెడీ అయింది. ప్రసవ వేదన నాకు 24లో. ఎప్పుడైతే ప్రభు జాబ్ వీళ్ళకి ప్లీజ్ ప్రభు జాబ్ ఇచ్చేది దండం పెడతాను. వాళ్ళని చూడంగానే ప్రైజ్ లాడు కూడా చెప్పలేను. ఎందుకు? జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు. దాటేసాను అమ్మయ్యా. ఆమేన్. చెప్పేసాను వాక్యం అమ్మయ్యా. హల్లెలూయా. నేను చెప్పేసాను అయ్యా, ప్రభు చెప్పింది మొత్తం మీకు చెప్పేసాను. ఆమేన్. ఏముంది లోపల? లేదా? ఏముంది లోపల ఇప్పుడు దాకా? ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. ద స్పిరిట్ ఆఫ్ వాట్? ఇగ్నోరెన్స్, సిన్. ఒక పాపం మనకు ఉద్యోగం రాకుండా, మనం బ్లెస్ అవ్వకుండా, మనం దీవించబడకుండా ఒక పాపం అడ్డుకుంటుంది. దాని పేరు ఏం పేరు? స్పిరిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అందుకనే ట్రూ రిపెంటెన్స్ విల్ గివ్ యూ ఎ ట్రూ బ్లెస్సింగ్. నువ్వు బ్లెస్ అవ్వాలి ఈరోజు, ఈ సంవత్సరం యేసు నామములో. నిన్ను కొట్టైనా బ్లెస్ చేపిస్తాను, నేను మిమ్మల్ని తాట తీసైనా బ్లెస్ చేపిస్తాను. నేను డిసైడ్ అయిపోయాను.
ఐఎమ్ టెల్లింగ్ యు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో చెప్తున్నా ఈరోజు నేను. కొంచెం లేట్ అయినా పర్లే, జాగ్రత్తగానండి, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నానండి. స్పిరిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఈజ్ డేంజర్ దాన్ ప్రాస్టిట్యూషన్. వ్యభిచారిని క్షమించాడు దేవుడు, కానీ ఒక ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యము కలిగిన కుమార్తెను దేవుడు వర్ధలింప, నిన్ను బ్లెస్ చేయడు. అసలు దేవుడు బ్లెస్ అవ్వనివ్వడు దేవుడు. వాడిని బ్లెస్ చేసి జరుగు, పక్కన పెట్టే ఆశీర్వాదం ముందు పక్కన పెట్టి దోతలారా అంటాడు. హౌ లాంగ్ యూ ప్రే, ఇట్ డజంట్ వర్క్. You need to remove the spirit of ignorance. That means you need to pray a prayer of repentance. Amen. ఒకప్పుడు నేను లేను ప్రభా, మధ్యలో దెయ్యాలు దూరినాయి, అందుకే నేను కొంచెం నిర్లక్ష్యం అయ్యింది. యేసు నామములో వాటిని విడిచిపెడుతున్నాను, పైకి వచ్చేస్తున్నాను. ఆమెన్. ఐఎమ్ కమింగ్ టు మై పెంట్ హౌస్. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి బాగా గుచ్చుకున్నట్టుంది వాక్యం, బాగా ఎక్కుతుంది, మజా వస్తుంది, మొత్తం ఎక్కుతుంది, పంచు వేరే లెవెల్ ఉంది కదా, ఉంటుంది. Amen. Hallelujah. And finally, a true repentance will give you a true promotion. Promotions వస్తాయి when you repent. Amen. సమరయ స్త్రీ ఏమైంది? ఆమె సువార్థికురాలు అయిపోయింది. ఆమెన్. ఆమెన్. షీ రిపెంటెడ్. అవును ప్రభా, నన్ను క్షమించండి, నేను 5 మంది పెనిమిటిలు గలదాన్ని, 5 మంది నాకు భర్తలు, ఇప్పుడున్నోడు వాడు నా పెనిమిటి కాదయ్యా అని ఆయన ఒప్పేసుకుంది ఆయన ముందు. షీ రిపెంటెడ్. వావ్, ఒప్పుకుందామే. యేసు ప్రభు క్షమించి ఏం చేశాడు తెలుసా? ప్రమోషన్ ఇచ్చాడు ఆమెకి. ఆమెన్. ఊరు బయట ఉన్న ఆమె ఊరిలోకి వెళ్ళిపోయింది. ఆమెన్. ఒక భయంకరమైన స్త్రీ ఏమైపోయింది? స్వార్థికురాలు అయిపోయింది ఆమె. షీ బికేమ్ ఎన్ ఎవాంజలిస్ట్. దట్స్ అ ప్రమోషన్. ఆమెన్. గొర్రెల కాపరి నుంచి రాజుగా మారిపోయాడు ఆయన. ఆమెన్. చేపలు పట్టే వాళ్ళ నుంచి మనుషులు పట్టు జాలరుగా దేవుడు మార్చాడు. ఆమెన్. దిస్ ఇస్ ద ట్రూ రిపెంటెన్స్. A true repentance will give you a true promotion. Hallelujah. ఇక్కడ కూర్చున్న అనేక మందికి దేవుడు ప్రమోషన్లు ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ఇక్కడున్న అనేక మంది కుటుంబం రక్షించబడబోతుంది. ఆమెన్. ఇక్కడున్న అనేక మంది కుటుంబాలు బ్లెస్ అవబోతున్నాయి. ఆమెన్. ఇక్కడున్న అనేక మంది కుటుంబాల్లో స్వస్థత నిలిచి ఉండబోతుంది. ఆమెన్. హల్లెలూయా. సో రిపెంట్ అవడంలో తప్పు లేదు. ఆమెన్. ఎవరికైనా తప్పు అనిపిస్తే చేతులెత్తండి. నేను ఏ పాపం చేయలేదు బ్రదర్, నన్ను రిపెంట్ అవ్వమంటారు. ఏం మనుషులు బ్రదర్ పేరు. ఈవెన్ ఐ రిపెంట్ టుడే. లెట్స్ రిపెంట్. ఫాదర్ ఫర్గివ్ మీ, ఫాదర్ ఫర్గివ్ మీ, ఐ హ్యావ్ సిన్డ్ అగైన్స్ట్ యూ కాల్డ్ ఇగ్నోరెన్స్. నేను ఎన్నోసార్లు నిన్ను క్షమించమని అడగలేకపోయానయ్యా. ఎన్నోసార్లు నీకు నేను విరుద్ధంగా పాపం చేశాను. ఏంటి ఆ పాపం అంటే? ఎందుకు మన దగ్గర ఆశీర్వాదం లేదు తెలుసా? ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. యేసు క్రీస్తు నామములో అవి కొట్టివేయబడును గాక. ఆమెన్.